అందరికీ నమస్కారము. ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల టైం అనేది కాదన్నామంటే పిల్లలు సమ్మర్లో ఎక్కడో హోటల్కి వెళ్ళి తిన్నంత ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో తిన్నామా మనం బయట తిన్నామా అన్నట్టు ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సమ్మర్లో ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇలా సమ్మర్ గడిచిపోతుంది. మనం ఒక 1/2 కేజీ చికెన్ తీసేసుకొని అందులో అల్లము, ఒక గరిటెడు పెరుగు, కొంచెము ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలిపేసేయాలి. గట్టిగా కలిపి ఒక 1/2 అవర్ మంచిగా నాననిచ్చేయాలి. 1 గంట నానినా ఏం కాదు, పొద్దున కలిపి సాయంత్రం వండుకున్నా ఏం కాదు. అంత మంచి టేస్ట్ ఉంటుంది. అలా నాననివ్వాలన్నట్టు ఇలా కలిపి పెట్టేసి బాగా. ఇలా ఈ చికెన్ పక్కకు పెట్టేసి మనము ఒక 3 టమాటాలు తీసుకోవాలి. 1/2 కేజీకి 3 టమాటాలు, ఒక 10 కాజు, ఒక 2 పచ్చిమిర్చి, పెద్ద కట్టలో సగంలో సగం కొత్తిమీర పెద్ద కట్టలో సగం కూడా వేసుకోవచ్చు. అది పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి చేసుకోవాలి. ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 లవంగాలు, ఒక ఇలాచి, పట్ట, సాజీర, ఒక అనాస పువ్వు, చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తాలింపుకు. అల్లము, పసుపు. ఇంకా అవి వేగిపోయిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టిన చికెన్ వేసేసుకోవాలి. ఈ చికెన్ ఆయిల్లో వేసినాక మనం కలిపి కొంచెం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం మనకు లేచి ఉడుకుతూ ఉంటే బాగా వేగనియద్దు, బాగాసేపు ఉడకనియద్దు ఆయిల్లో. ఇలా మూత పెట్టి ఇట్లా లేచి ఉడుకుతూ ఉంటే తీసి అప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసినాక కూడా కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి. ఆయిల్లో చికెన్ వేసినప్పుడేమో మూత పెట్టి లేచి ఉడకగానే పేస్ట్ పోసేయాలి. ఆయిల్లో బాగాసేపు వేయించకూడదు, ఉడకనియకూడదు. ఇలా ఈ పేస్ట్ వేసినాక కొంచెం సేపు ఉడికిన తర్వాత మనము కారం పొడి వేసుకోవాలి. కొంచెం మనము కర్రీకి సరిపడా ముందు సాల్ట్ వేసి చేసాం కదా పేస్ట్, కానీ మనము చికెన్ కలిపి పెట్టినప్పుడు కానీ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసాం కదా కలిపినప్పుడు, కారం కూడా చూసి వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసినాక కొంచెం 1 నిమిషం ఉడికిన తర్వాతనే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్తో పాటు కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. ఆయిల్ తేలేటట్టు ఉడికిన తర్వాత మనం కొంచెం ధనియా పొడి వేసేసుకోవాలి. ఇది మంచి గ్రేవీతోటి పీసులు కూడా మనము ఆయిల్లో వేయింపిన వాటికున్న వీటికి తేడా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. కొందరికి ఆయిల్లో వేగిన ఇష్టం ఉంటుంది, కొందరికి ఇలా వండిన పీసులు ఇష్టం ఉంటుంది. చాలా రకరకాలు చేసుకోవచ్చు. చికెన్ అంటేనే ఎన్నో వెరైటీస్. ఇంకా లాస్ట్కు కొంచెం ఉంటే కస్తూరి మేతి వేసుకోవచ్చు, లేకుంటే లేదు. టేస్టీ గ్రేవీ చికెన్ రెడీ.